దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేడు దినపు వాగ్దానపు వచనంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు యొక్క కృపా కటాక్షాన్ని బట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనలను జతపరిచిన వాడు మన దేవుడే. దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహకారాన్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. అయితే ఈ కుటుంబ వ్యవస్థ దేవుని నామంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దీవెనకరంగా ఉండాలి అంటే ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించేవారై ఉండాలి. ప్రాముఖ్యంగా నేడు దినపు వాగ్దానపు మాటలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని వాక్యం చెప్తుంది. నిజంగా నీ కుటుంబంలో నీ భర్తకు నీకు ఘనత కలగాలి అంటే, నీ కుటుంబానికి ఘనత కలగాలి అంటే, నువ్వు యోగ్యత కలిగిన దానివిగా నీ కుటుంబాన్ని కొనసాగించాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, భార్య అయితే బాధ్యతని ఎరిగి భర్తకు గౌరవించి విధేయత కలిగి కుటుంబాన్ని కట్టుకోగలుగుతూ ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది పిల్లరా. లోకంలో అనేక మంది భార్యలను లేక యజమానురాలను చూస్తూ ఉన్నాం. వారిని బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి నేటి దినాల్లో కనబడుతున్నాయి. లోబడినటువంటి మనస్సులు లేక విధేయత చూపినటువంటి మనస్సులను బట్టి భర్తలు కూడా అవమానపరచబడేటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులే కొడుకులను అసహ్యించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? కోడలుగా నువ్వు అడుగుపెట్టిన ఆ ఇంటిలో ఒకవేళ నీ ప్రవర్తన సరిగా లేకపోతే, మనస్సులు కలవకపోతే ఆ కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కనుక యోగ్యురాలుగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని కృప పొందు. నీ కుటుంబం దీవెనకరంగా దేవుడు దీవించును గాక. ఆమేన్.